ముఖ్యంగా మేమేందంటే తెలంగాణ జాగృతి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మా యొక్క యాత్ర సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ అనేటువంటిది ఈరోజు కవిత గారు చేయనున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి దిశలో కవిత గారి యొక్క ప్రయాణం కొనసాగబోతూ ఉన్నది. ఎవరైతే ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురి చేయబడినటువంటి ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే 2001 నుంచి జెండా గద్దలు కట్టి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి వచ్చి ఇక్కడ పాగా వేసిన తర్వాత కార్యకర్తల నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వాళ్ళు ఉద్యమకారులను వీళ్ళందరినీ కూడా మేధావి వర్గాలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ నేపథ్యానికి కవిత గారు ఈరోజు శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో నిర్వీర్యానికి గురైనటువంటి వర్గాలు నిమ్న వర్గాలు ఏవైతే ఇప్పటి వరకు అసెంబ్లీ గేట్లు కూడా చూడనటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెంచాలి. వాళ్ళ వాటా ఎంత ఉందో అంత వాటా చట్టసభలో కూడా ఉండే విధంగా యువకులు కూడా రాజకీయాలలో ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ఉంటున్నారు. కానీ వాళ్ళు చట్టాలు నిర్మించేటువంటి నిర్మాతలు వాళ్ళే యువకులు కాబట్టి